హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల కోలాహలం నడుస్తూ ఉంది. అంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు అంటే ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న దాన్ని బట్టి ఎమ్మెల్సీల కోట ఉంటుంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో 10 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు భర్తీ కాబోతున్నాయి. దాంట్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 4, బీఆర్ఎస్ పార్టీకి 1 స్థానం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అయితే 5కు 5 కూటమికి వచ్చాయి. 5 కూటమిలో కూడా 3 టీడీపీ తీసుకుంది, 1 జనసేన తీసుకుంది, 1 బీజేపీ తీసుకుంది. అయితే ఈ ఎంపిక ఇప్పుడు తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్లో 5. ఇక్కడ కాంగ్రెస్ 3 తీసుకుంది, సిపిఐకి 1 ఇచ్చింది, బీఆర్ఎస్ ఆ పార్టీకి 1 స్థానం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూటమే. దీంట్లో టీడీపీ 3 తీసుకుంది, జనసేన 1, బీజేపీ 1. టోటల్గా ఇక్కడ 5, ఇక్కడ 5. అయితే ఈ 5 స్థానాలని కూటమి పార్టీలు ఇక్కడ కానీ ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ కానీ దాదాపుగా వాళ్ళ అభ్యర్థులను ప్రకటించారు. ఇవాళ నామినేషన్ ప్రక్రియ నడుస్తూ ఉంది. ఇవాళ నామినేషన్ ప్రక్రియ కాకపోతే ఏంటంటే ఈ 10 ఎమ్మెల్సీ స్థానాలు కూడా మొత్తం దాదాపుగా బడుగులకు వచ్చినటువంటి పరిస్థితి, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈసారి కులం చాలా ప్రాధాన్యత చూపించింది. కులాల సమీకరణ ఆధారంగానే ఎమ్మెల్సీల ఎంపిక జరిగింది. అంటే పార్టీ లాయల్టీ కంటే కూడా కులం అనేది ఇంకా డామినేట్ చేసింది. పార్టీ లాయల్టీ ఆటోమేటిక్గా ఉంటుంది, కాదనేది ఏం లేదు. పర్ఫార్మెన్సు అనేది కూడా ఒకటి ఉంటుంది. కానీ వీటన్నిటికీ మించి ఈసారి క్యాస్ట్ డామినేషన్ పాలిటిక్స్ నడిచాయి అని చెప్పాలి. క్యాస్ట్ డామినేషన్ పాలిటిక్స్ నడవటం రైటా రాంగా అన్నప్పుడు నిజానికి కులం అనే బడుగు బలహీన వర్గాల నుంచి చట్టసభల్లో అభ్యర్థులు ఉండాలనుకోవటం మంచిదే. ఖచ్చితంగా వాళ్ళ గొంతు ఉండాలి, వాళ్ళ కష్టాలు వినిపించాలి, వాళ్ళ నష్టాలు వినిపించాలి, వాళ్ళ బాధలు చెప్పగలగాలి. అయితే అదే క్రమంలో అది లాయల్టీని మించేంత, పార్టీ అవకాశాన్ని మించేంత, పర్ఫార్మెన్స్ని మించేంత కూడా ఉండకూడదు. దేనికైనా ఒక సన్నని గీత అనేది ఒకటి ఉండాలి. అదే క్రమంలో బడుగు బలహీన వర్గాలకి అవకాశం కల్పించబడాల్సిందే. ఇవాళ ఆ గీత కనుక లేకపోతే మళ్ళీ ఈ పార్టీలో ఆయా తరగతులను గుర్తుపెట్టుకో కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్స్ ఇస్తామనేది అవసరం. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ ఎమ్మెల్సీలకి రిజర్వేషన్ లేకపోయినా ఓసీ కేటగిరీలో సీటు ఇచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మొత్తం పార్టీలు బడుగు బలహీన వర్గాల వైపే ఆలోచించే, అంతవరకు మనం సంతోషించాల్సినటువంటి విషయం. ఉదాహరణకి తెలంగాణలో కాంగ్రెస్ 3 స్థానాలు ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ స్థానం కోసం, అంటే ఎమ్మెల్సీ కాదు అంతకుముందు ఎమ్మెల్యే టికెట్ రావాల్సి ఉంది, రాలేదు. అంతకుముందు ఎమ్మెల్యే ఇక 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది తొంగుతుర్తి నుంచి. ఆ గెలిచి టెక్నికల్గా ఓడిపోయినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. 2014లో చాలా దగ్గరలో ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం. అద్దంకి దయాకర్కి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాలి, అతనికి ప్రాముఖ్యత ఇవ్వాలనే డిమాండ్ కాంగ్రెస్ క్యాడరే కాదు, కాంగ్రెస్ను వ్యతిరేకించేటువంటి ఇతర రాజకీయ పక్షాలు కూడా పెద్ద ఎత్తున అద్దంకి దయాకర్ పట్ల సానుభూతి వస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అతనికి పదవి దక్కి దూరం పోతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. సో మొత్తానికి ఎస్సీ కేటగిరీలో అద్దంకి దయాకర్కి ఈసారి కాంగ్రెస్ 3 ఒకదాన్ని కేటాయించడం జరిగింది. రెండోది శంకర్ నాయక్ అని చెప్పేసి ఎస్టీ కేటగిరీలో చోటు దక్కడం జరిగింది. తర్వాత బీసీగా ఉన్నటువంటి విజయశాంతికి చోటు దక్కడం జరిగింది. ఇక్కడే నా అబ్జెక్షన్ ఏంటంటే, ఒక మహిళా ప్లస్ బీసీ తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకురాలు, అంతవరకు నాకు వేరే అభిప్రాయం లేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు బీజేపీతో ఇమడలేక ఆమె కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తి తప్ప ఎక్కడ కూడా ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఆమె పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నట్టు నాకు అనిపించలే. రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలని ప్రజల్లో తీసుకెళ్లే విషయంలో కానీ, కాంగ్రెస్ ఆలోచనని ప్రజలకు తీసుకెళ్లే విషయంలో కానీ, రెగ్యులర్ పాలిటిక్స్లో, యాక్టివ్ పాలిటిక్స్లో విజయశాంతి ఎక్కడా ఉన్నట్టు నేను చూడలే. మరి బీసీ మహిళకి ఇవ్వాలి కాబట్టి విజయశాంతికి ఇచ్చారా, లేదా విజయశాంతికి ఇంకేమైనా క్యాలిక్యులేషన్స్ పనిచేశాయని చూడాలి. ఏదో ఆ కులానికి ఇవ్వాలి కాబట్టి విజయశాంతికి ఇవ్వడం కరెక్ట్ కాదు. మరి ఆ కులానికి తెలుసుకున్నప్పుడు ఆ కులంలో పార్టీ కోసం పనిచేసేవాళ్ళు, లాయల్టీగా పనిచేసేవాళ్ళు, కింద మీద పడి కష్టాలు నష్టాలు పడి పార్టీ కోసం నిలబడే వాళ్ళు లేరా అనేటువంటిది నా క్వశ్చన్. ఆమె అస్తునిగా కాంగ్రెస్ పార్టీ ఏమి కాంగ్రెస్ వాది కాదామా. ఆమె బీజేపీ గతంలో, అంతకుముందు బీఆర్ఎస్, అంతకుముందు తెలంగాణ సొంత పార్టీ పెట్టుకుంది. కాబట్టి ఆమె రకరకాల పార్టీలు మార్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి వ్యక్తి. మరి ఆమెకు ఎందుకు ఈ ఎమ్మెల్యే కోటాలో పదవి ఇవ్వాల్సి వచ్చింది అన్నటువంటిది నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం. నిజానికి ఆమెకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలోనో లేదు
ఇంకా ఏదైనా ఎమ్మెల్సీ కేటగిరీలో పోటీ చేసే అవకాశం ఉన్నటువంటి ఎమ్మెల్సీ కేటగిరీలో కనుక ఇచ్చి ఉంటే ఆమె ఫైట్ చేసుకునేది. కానీ ఆమె సినిమా సెలబ్రిటీయో ఏదో ఉంది కాబట్టి తనకి కొంత గ్రామర్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, సెలబ్రిటీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆమె ఏదో ఫైట్ చేసుకునేది. కొంత ఖర్చు పెట్టుకోగలిగిన పరిస్థితులు ఉన్నారు కాబట్టి. ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా పార్టీకి లాయల్టీగా బతికేటువంటి వ్యక్తులకి ఇస్తే బాగుంటుంది. పార్టీ కోసమే తన ఊపిరి అనుకొని, తన జీవితం అనుకొని ఆ జెండాను మోసుకుంటూ కష్టపడే వాళ్ళు ఉంటారు. ఇదేమి ఎలక్షన్ కాదు, డైరెక్ట్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి ఆ పార్టీ డిసైడ్ చేసుకుంటుంది. కాబట్టి ఖర్చు లేని పని కాబట్టి ఆ కేటగిరీలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా పార్టీ కోసం లాయల్టీగా బతికే వాళ్ళు, పార్టీని స్పాష్గా ఉండే వాళ్ళకి ఇస్తే బాగుండేది. విజయశాంతికి ఇవ్వటం మీద నాకు కొంత అబ్జెక్షన్ అయితే ఉంది. మరి బీసీకి ఇవ్వటం మీద కాదు, మళ్ళీ ఆ బీసీల్లోనే ఇంకెవరికన్నా ఇచ్చి ఉండేది చాలా బాగుండేది అన్నటువంటిది నా ఉద్దేశం. ఇప్పుడు బీఆర్ఎస్ దాసోజు శ్రావణ్కి ఇచ్చింది. అతను పార్టీ మారినప్పటికీ కూడా కరడు కట్టిన తెలంగాణ వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నాడు, చాలా కాలం బీఆర్ఎస్లో పనిచేస్తున్నాడు, కేసీఆర్కి నమ్మకంగా ఉన్నాడు, కేసీఆర్ ప్రయారిటీ ఇవ్వక కాంగ్రెస్లోకి వచ్చినాడు, కాంగ్రెస్లో కూడా పెద్ద గొంతుగా నిలిచినాడు, కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నన్నాళ్ళు చాకిరి గట్టిగానే చేసినాడు. తర్వాత రేవంత్ రెడ్డి బాధ్యతలు పీసీ తీసుకున్న తర్వాత ఎక్కడో వాళ్ళిద్దరికి పొసగ్గా మళ్ళా పాత పార్టీలోకి వెళ్ళాడు. సో అతను మొదటి నుంచి కొట్టాడే వ్యక్తి, తెలంగాణ సమాజంలో ప్రజల సమస్యల పట్ల చైతన్యం ఉన్నట్టు వ్యక్తి, ఎడ్యుకేటెడ్. కాబట్టి అతనికి ఇవ్వటంలో మన అబ్జెక్షన్ వ్యక్తం చేయలేం. బీఆర్ఎస్ ఇచ్చిన బీసీ ఈజ్ రైట్ పర్సన్ దాసోజు శ్రావణ్ అంటుంటారు. అతను పార్టీ మారినప్పటికీ కూడా అతను కూడా బీజేపీలోకి వెళ్ళాడు, కాంగ్రెస్లో ఉన్నాడు, బీఆర్ఎస్లో మొదటి నుంచి అంతకుముందు ఉండేవాడు, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్నాడు. అతను కూడా 3 పార్టీల్లో ఉన్నోడే, 3 పార్టీలు మారినోడే, కండువాలు మార్చినోడే. కానీ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటున్నాడు. స్టిల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా బీఆర్ఎస్లో చాలా యాక్టివ్గా ఉంటున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాడు, యాక్టివ్ పాలిటిక్స్ ఉన్నాడు. కాబట్టి నాకేం అబ్జెక్షన్ లేదు. ఇక్కడ అదొకటి బీఆర్ఎస్ చేసిన కరెక్ట్ పని. సిపిఐ కూడా వాళ్ళ పార్టీ కోసం కష్టపడి ఎన్నాళ్ళుగా వాళ్ళ సిద్ధాంతం కోసం నిలబడేటువంటి సత్యం అనేటువంటి ఒక బలహీన వర్గాలటువంటి వ్యక్తికే ఇవ్వటం అనేటువంటిది ఒక మంచి పరిణామం. కానీ కాంగ్రెస్ విజయశాంతికి ఇచ్చే విషయంలో మాత్రం కొంత అబ్జెక్షన్ నాకు కనపడతా ఉంది. సరే, ఎనీవే తర్వాత సరే వాళ్ళు పార్టీ ఇచ్చుకున్నారు. తర్వాత అయితే ఇక్కడ చాలా టాక్ నడుస్తుంది. రేవంత్ రెడ్డి విజయశాంతి పేరు ఉచ్చరించకపోయినా, రేవంత్ రెడ్డిని విజయశాంతి ఎప్పుడు కలవకపోయినా, రేవంత్ రెడ్డి వ్యతిరేకించినా సరే అధిష్టానం ఇచ్చింది అనేది కూడా నడుస్తుంది. మరి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని కూడా పక్కన పెట్టి అధిష్టానం ఎందుకు ఇచ్చింది? రేవంత్ రెడ్డికి హైకమాండ్ దగ్గర తగ్గిపోయిందా ఇమేజ్ అనేటువంటిది కూడా ఇక్కడ చర్చనీయాంశం. సరే, తర్వాత ఏపీకి వచ్చేసరికి టీడీపీ 3 స్థానాలు కూడా చాలామంది పోటీదారులు ఉన్నారు. దాదాపు 40 మంది నుంచి కూడా లిస్ట్ ఇవ్వాల్సి వచ్చింది. దాంట్లో చాలామంది పిఠాపురం వర్మకి ఈసారి అక్కడ ఎమ్మెల్సీ వస్తుందని చెప్పి ఆశించారు. నిన్న నుంచి మీడియా ఛానల్ చాలా పెద్ద ఎత్తున వర్మకు రాకపోవటం మీద ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ టీడీపీ ఆలోచించింది ఏంటంటే, వాస్తవానికి నలుగురు తమ పార్టీకి అవకాశం ఇస్తే జనసేనకు ఒక స్థానం ఇవ్వాల్సి వచ్చింది. బీజేపీ అడగదు అని చెప్పి టీడీపీ ఆశించింది. కానీ బీజేపీ మాకు స్థానం కావాల్సిందని పట్టడం ఫలితంగా బీజేపీకి ఒక స్థానం ఇవ్వాల్సి వచ్చింది, జనసేనకు ఒక స్థానం ఇవ్వాల్సి వచ్చింది. జనసేన పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా సోదరుడు నాగబాబుకి ఇద్దామని వాళ్ళు డిసైడ్ అయ్యారు, నాగబాబుకి ఇచ్చుకున్నారు. బీజేపీ ఎవరనేది ఇలా నామినేషన్ వేస్తూ ఉన్నారు, చూడాలి. కానీ టీడీపీకి వచ్చేసరికి 3 స్థానాలు మిగిలినాయి. 3 స్థానాల్లో కూడా టీడీపీ ఆలోచించింది ఏంటంటే, టీడీపీ అనేది పక్కా బీసీ పార్టీ, బీసీలకు ప్రయారిటీ ఇవ్వాలి. మొట్టమొదటిగా అందరూ బయట చర్చించిన పేర్లు ఏంటంటే ఖచ్చితంగా వర్మకు వస్తుంది. తర్వాత మొన్న మధ్యనే వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడికి బీసీ కోటాలు వస్తుంది, అతను మత్స్యకారు కాబట్టి అతనికి వస్తుంది అని చెప్పేసి ఇలా రకరకాల పేర్లు చర్చలోకి వచ్చాయి. మన దృష్టికి కూడా వచ్చాయి. మనం కూడా గతంలో చెప్పాం ఈ పేర్లకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి. కానీ టీడీపీలో జరిగిన చర్చ ఏంటంటే, ఫస్ట్ క్యాస్ట్ ఈక్వేషను, 2 పార్టీ లాయల్టీగా ఉంటూ తరతరాలుగా పార్టీ కోసం కమిట్మెంట్గా పనిచేస్తూ పార్టీ కోసం నిలబడేటువంటి వ్యక్తులు, అందులో బలహీన వర్గాల వ్యక్తులు, డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి ఇబ్బంది అయ్యేటువంటి వ్యక్తులకి మనం ఖచ్చితంగా ప్రయారిటీ ఇచ్చి తీరాలని చెప్పేసి పార్టీ భావించింది. ఆ కేటగిరీలో ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బీటీ నాయుడు, కర్నూలు జిల్లా సంబంధించిన వ్యక్తి, అతన్ని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ ప్రాంతాల సమీకరణ కూడా చేసుకున్నారు. 3 ప్రాంతాలుగా రాయలసీమ, కోస్తాంధ్ర, తర్వాత ఉత్తరాంధ్ర, ఈ 3 ప్రాంతాల కేటగిరీగా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటాడు కదా, అలా 3 కేటగిరీగా ప్రాంతాలను చేసుకొని 3 సామాజిక తరగతులను కూడా ప్రధానంగా చేసుకొని టీడీపీ ఎమ్మెల్సీల కేటగిరీషన్ చేసింది. దాంట్లో భాగంగానే పిఠాపురం వర్మకి ఛాన్స్ దక్కకుండా పోయింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 9 బీసీలు రిటైర్ అయిపోతున్నారు కాబట్టి ఆ 9 బీసీల స్థానంలో ఖచ్చితంగా బీసీలని
మళ్ళీ మనం శాసనసభలో పంపించాలి, శాసన మండలిలోకి పంపించాలి అని టీడీపీ భావించింది. నలుగురు బీసీలు రిటైర్డ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ స్థానంలో మళ్ళీ బీసీలు గొంతుకలే ఉండాలి, మన టీడీపీ అనేది బీసీలకు ప్రయారిటీ ఇచ్చే పార్టీగా ఉంది కాబట్టి దాన్ని మనం ఆ గీతని బీసీల ప్రయారిటీ అనేటువంటి గీతను మనం దాటకుండా బీసీలకు ప్రయారిటీ ఇవ్వాల్సిందని చెప్పేసి పార్టీ భావించేసిన తర్వాతే అందరి పేర్లు మారిపోయాయి. బీదా రవిచంద్ర వాస్తవంగా పార్టీకి చాలా లాయల్టీగా ఉంటాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పిలిచినా పార్టీలోకి వెళ్ళలేదు. ఆ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ గతంలోనే ఇస్తానన్నప్పటికీ కూడా పదవులకి ఆశపడకుండా టీడీపీతోనే నిలబడ్డాడు. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నాడు. అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీ. గతంలో కూడా తన ఎమ్మెల్సీగా పనిచేస్తాడు, మళ్ళీ ఎమ్మెల్సీగా అతను నామినేట్ చేయడం జరిగింది. పార్టీకి రాయల్టీగా ఉన్నాడు, బీసీ సామాజిక వర్గం అని చెప్పేసి. తర్వాత కర్నూలు జిల్లాకు సంబంధించిన బీటీ నాయుడు, ఇందాక మనం చెప్పుకున్నాం, అతను కూడా పార్టీకి చాలా లాయల్టీగా ఉన్నాడు. ఎమ్మెల్సీని ఆ రోజు వైసీపీ తీసేసుకుందాం అనుకున్న టైంలో కూడా బీటీ నాయుడు టీడీపీలోనే మిగిలాడు. రాయలసీమ మొత్తం కూడా అప్పుడు వైసీపీ దాదాపుగా క్వీన్షిప్ చేసినంత పని చేసినప్పటికీ కూడా అతను కర్నూలు జిల్లా మొత్తాన్ని కూడా 2019 ఎన్నికల్లో వైసీపీ క్వీన్షిప్ చేసినప్పటికీ కూడా టీడీపీ కోసం పోరాడిన వ్యక్తిగా అతనికి ఆ పార్టీ గుర్తింపించింది. తర్వాత ఎస్సీలో ఒకరికి ఇచ్చారు, కావలి గ్రీష్మ, ప్రతిభాభారతి. ఆ టైం నుంచి కూడా పార్టీకి రాయల్టీగానే ఉంటూ పార్టీ కోసం కమిట్మెంటెడ్గా బతుకుతూ నిలబడుతూ ఫైట్ చేస్తూ ఉన్నటువంటి ఆ కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేసి అనుకొని కావలి గ్రీష్మ ఎస్సీ సామాజిక వర్గం శ్రీకాకుళం జిల్లా, ఆమెకి అవకాశం ఇవ్వడం జరిగింది. తను యంగు, ఎడ్యుకేటెడ్, పార్టీ కోసం రాయల్టీగా పనిచేస్తూ ఉంది, యాక్టివ్గా పనిచేస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గట్టి గొంతుకై నిలిచింది. కాబట్టి ఇలాంటి రాయల్టీకి టీడీపీ ప్రయారిటీ ఇచ్చినట్టు కనపడుతోంది. సో ముగ్గురికి అవకాశం, బీసీలకి 2, తర్వాత ఒక ఎస్సీకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మొత్తంగా టీడీపీకి 10 ఎమ్మెల్సీలు అసెంబ్లీలో ఉంటే దాదాపు 6 ఓసీలకు ఉన్నాయి, రెడ్డిలకి 2 ఉన్నాయి, కమ్మలకి 2 ఉన్నాయి, కాపులకి 2 ఉన్నాయి. ఇక్కడ 6 ఇక్కడ అయిపోయినాయి. తర్వాత బీసీలకి 2 ఉన్నాయి. తర్వాత ఎస్సీలకి ఎస్సీ 1 ఉంది, బీసీలకి 3. ఈ రకంగా ఎమ్మెల్సీలు టీడీపీకి ఉండటం జరిగింది. సో ఏది ఏమైనా సరే టీడీపీ బీసీలకు ప్రయారిటీ ఇద్దామని చెప్పేసి అనుకున్న దాంట్లో నుంచి పిఠాపురం వర్మకి మిస్ అవ్వడం జరిగింది. కాకపోతే పిఠాపురం వర్మ బాధపడిన దానికంటే ఎక్కువ బయట వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు, వైసీపీ వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. వర్మకి అన్యాయం జరిగింది, పార్టీ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగింది. వర్క్ కేటగిరీలో బాగా ప్రాధాన్యత ఉన్నటువంటి, అందులో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినటువంటి స్థానం ఖచ్చితంగా వర్మకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేసి, కాకపోతే వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వలేకపోయారు అని చెప్పేసి ఒక బాధని వైసీపీ సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తుంది. సహజంగా ఎమ్మెల్సీ రాకపోతే ఎవరు ఏడవలసిన పరిస్థితి ఉంటుంది, వర్మ ఏడవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ వర్మ చాలా సంతోషంగానే ఉన్నారు. పార్టీకి నేను లాయల్టీగా ఉంటే, నా పార్టీ అధికారంలో ఉంది, నాకు ఏదైనా పని కావాలని జరుగుతుంది, నాకు ఇవాళ కాకపోతే రేపు పదవి వస్తుందని చెప్పేసి సరే తన అలకని తన అధిష్టానం దగ్గర చూపించినప్పటికీ కూడా, తన అసంతృప్తిని తన అధిష్టానం దగ్గర చూపించినప్పటికీ కూడా అధిష్టానం ఏదో చెప్తుందో అతను ఏదో ఆగుతున్నాడు. అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ వ్యవహారం. కానీ దానికంటే ఎక్కువ వైసీపీ సోషల్ మీడియా, అదే వర్మ వచ్చి మీడియా ముందుకు వచ్చి ఓపెన్గా చెప్పిన తర్వాత దాన్ని హైలైట్ చేస్తే వేరే విషయం. కానీ వర్మ చెప్పకుండానే వర్మ పేరుతో రకరకాల కథనాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. సరే, వర్మతో నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను. మొన్న కూడా మీకు ఆడియోతో సహా వినిపించాను. వర్మ ఎట్టి పరిస్థితులు రాజీనామా చేయబోవటం లేదు అనేటువంటి విషయాన్ని కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను. మళ్ళీ అదే స్టాండ్కి కట్టుబడి ఉన్నాను. రకరకాల క్యాలిక్యులేషన్స్లో వర్మకి మెసేజ్, వర్మకే కాదు గతంలో హామీ ఇచ్చినటువంటి శ్రీధర్కి కానీ, లేదు పార్టీ వైసీపీ నుంచి టీడీపీలో మారేటప్పుడు ఇచ్చినటువంటి మోబ్దేవి వెంకటరమణ కానీ, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ మిస్ అయింది. దీనికి కారణం ఏంటంటే 3 కేటగిరీలు అనుకున్నారు. 1 ప్రాంతాల సమీకరణ, 2 కులాల సమీకరణ, 3 పార్టీ రాయల్టీ. ఈ 3 గుర్తుపెట్టుకుని ఎమ్మెల్సీలు కేటాయించారు. ఆ 3 భాగంగానే 3 ఎమ్మెల్సీలను కూడా బడుగు బలహీన వర్గాలకి, 3 ప్రాంతాల వ్యక్తులకి, పార్టీ రాయల్టీగా ఉన్నటువంటి వ్యక్తులకి టీడీపీ కేటాయించింది అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం.